హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాము. దీనిని అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనుకున్నా, ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా స్వీట్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీపావళి కూడా వచ్చేస్తుంది కదండి. ఈ పండగకి ఇలా ఒకసారి ఈ స్వీట్ని తయారు చేయండి. అందరు చాలా బాగుందంటారు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కొలత కోసం ఒక కప్పును తీసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల వరకు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఇలా ఒక కప్పు పూర్తిగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వీటిని వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేగిన తర్వాత దీనిని తీసి ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ పై ఇలా వేరొక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ఈ పప్పులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని ఒక కప్పు వాటర్ని పోసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. చూడండి, ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఇలా పప్పు బియ్యం గిట్లా అన్నీ చల్లారాయి. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి కొంచెం ఇలా ఎండు కొబ్బరిని వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని పోసుకుంటూ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వేసి ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పప్పు పేస్టుని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కంటిన్యూగా కలుపుతూ ఉండలేమీ లేకుండా ఇదంతా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్లు తీసుకోండి. మీరు బాగా గట్టిగా కావాలనుకుంటే మరి కాసేపు ఉంచుకోవచ్చు. లేదు కాస్త ఇలా లూజ్గా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కాస్త ఇలాచి పొడి వేసేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను కూడా వేసేసి అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారితే మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ కోసం ముందు ప్రిపరేషన్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.